ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి 2026 జనవరి నెల 1, 2, 3 తేదీల్లో జరగబోయే అద్భుతమైన మార్పులు. మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ రాబోతోంది. మరొక 48 గంటల్లోనే జరగబోయే పూర్తి మార్పులు ఇవే. అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 2026 జనవరి నెల 1, 2, 3 తేదీల్లో మీకు కలగబోయే అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి? మీకు ఏ విధమైన అదృష్టం అనేది పట్టబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పురోభద్ర 4వ పదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు చూస్తారు. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకైతే పూర్తిగా మేలు జరుగుతుంది. మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బందులు పెడతాయి. చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. సూర్యానుగ్రహం బలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా ఎదగడానికి ఇది చాలా మంచి కాలం. వ్యాపారంలో జాగ్రత్తతో వ్యవహరిస్తే లాభాలు సాధిస్తారు. ఖర్చులలో నియంత్రణ అనేది చాలా అవసరం. సమిష్టి నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. శ్రీరామ నామస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? 2026 మీనరాశి వారి జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి 2026 చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీకైతే ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. కళలో కూడా మీరు ఏనాడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చని చెప్పడంలో సందేహం లేదు. 2026 ఈ కొత్త ఏడాది మీనరాశి వారికి శని సూర్యుని అనుగ్రహంతో శత్రువులపైన ఘన విజయం సాధిస్తారండి. అంతే కదండి, ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. వీరి యొక్క ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ కాలం మీకు కొత్త ఆదాయ వనరులు తెరుచుకోవచ్చు. ఆస్తి పెట్టుబడులకు సంబంధించినటువంటి విజయాలకు అవకాశాలు లభిస్తాయి. కెరియర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేస్తే ఎలాంటి ప్రయత్నంలో అయినా సరే మంచి విజయాన్నే సాధిస్తారు. సూర్యుడి ప్రభావంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది వేగంగా పెరుగుతుంది. శని లగ్నస్థానంలో ఉన్నటువంటి సమయంలో మీకు కొంత ప్రతికూలంగా ఉంటుంది. కెరియర్ సంబంధిత నిర్ణయాలలో తొందరపడవద్దండి. జూన్ 2 తర్వాత కర్కాటకంలో గురుడి సంచారంతో ఉద్యోగులకు మంచి విజయాలు లభించే అవకాశం ఉంటుంది. గురుడి ప్రభావంతో మీరు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. కెరియర్ పరంగా గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు. అయితే కేతువు కుజుడి ప్రభావంతో మీ యొక్క విజయ అవకాశాలు అనేవి వేగంగా పెరుగుతాయి. ఈ మీనరాశి వారికి ఈ కొత్త ఏడాది 2026 వ్యాపార రంగంలో మీ శ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో మీకు వ్యాపార పరంగా కొంత నష్టాలు కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. శని లగ్నస్థానంలో ఉన్నప్పటికీ కూడా సప్తమ దశమ స్థానాలపైన ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు అయితే మీకు పూర్తిగా ఎదురవుతాయి. 12వ స్థానంలో రాహు గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. విదేశాలలో వ్యాపారం చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరొక వైపు జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మీరు ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఈ సమయంలో మీరు కొత్త ఒప్పందాలు పొందవచ్చు. అక్టోబర్ 31న గురుడు 6వ స్థానంలో సంచారం చేయనున్నాడు. గురుడికి శుక్రుడి ప్రభావంతో వ్యాపారులకు అనేక ఒప్పందాలు అయితే జరుగుతాయి. మీనరాశి వారికి కొత్త ఏడాది విద్య, పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి గొప్ప విజయాలు లభించే అవకాశం ఉంటుంది. ఈ రాశి నుండి 5వ స్థానంలో గురుడు సంచారం చేయడం వలన సానుకూలమైన ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. గురుడి యొక్క అనుగ్రహంతో ఉన్నత విద్య అభ్యసించడంలో మంచి విజయం సాధించవచ్చు. పోటీ పరీక్షల్లో మంచి ఘన విజయం సాధించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద 2026 ఈ కొత్త అధ్యయనాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈ ఏడాది ఆరోగ్యపరంగా అనుకూలత ఉంటుంది. సూర్యుడి ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దీని కారణంగా మీరు మానసికంగాను శారీరకంగా కూడా చాలా బలంగా మారుతారు. కేతు ప్రభావంతో మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయండి. జూన్ 2 తర్వాత గురుడు 6వ స్థానంలోకి వెళ్ళడం వలన మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం పడవచ్చు. కాబట్టి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం ప్రేమ వైవాహిక జీవితంలో శుభప్రదంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభార్తలు వినిపిస్తాయి. అయితే అవివాహితులకు శని ప్రభావం కారణంగా వివాహం కొంత ఆలస్యం కావచ్చు. మీ యొక్క కుటుంబం బంధువులతో సంబంధాలు బాగుంటాయి. తొందరపాటు మితిమీరిన ఉత్సాహము ప్రేమ సంబంధాల్లో ఉద్రిక్తతకు కారణం అవుతాయి. ఈ సమయంలో మీరు ఓర్పు సంయమనంతో వ్యవహరించాలి. మీ యొక్క జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని కూడా గడుపుతారని చెప్పడంలో సందేహం లేదు. మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి అంటే, మీనరాశి వారు ఈ కొత్త ఏడాది ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని అంటే అర్ఘ్యాన్ని సమర్పించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు చక్కెర దానం చేయాలి. శనిదేవునికి నల్ల నువ్వులు ఆవల నూనె సమర్పించాలి. శనివారం రోజున శని మంత్రాలను జపించాలి. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే, మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు అన్ని విధాలుగా కూడా మంచి సామర్థ్యాన్ని స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు. వీరు ఏదైతే చేయాలని కోరుకుంటూ ఉన్నారో ఆ విషయంలో వీరు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా 2026వ సంవత్సరంలో పూర్తిగా మారిపోతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ రాశి వారికి గ్రహాల ప్రభావంతో ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా గతంలో మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులన్నింటి నుండి కూడా పూర్తి ఉపశమనం అయితే మీకు కలుగుతుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. మీనరాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. వీరు చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమి తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవరగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా వీరు చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను వేగంగా తొందరగా చేయడం వల్ల వీరు ఎప్పుడు కూడా అలసిపోతూ ఉంటారు. చూసారు కదండి, మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.